భారత రాజ్యాంగం ఎంతో మంది మహనీయుల కృషి అని, వారి త్యాగం, సేవానిరతి అందరికీ స్ఫూర్తిదాయకమని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రెండవ రోజు కూడా ఆశ్రమంలో పలు కార్యక్రమాలు జరిపారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను రెండో రోజు కూడా ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, న్యాయవాది దాసరి శ్రీధర్, వై కోటేశ్వరరావు తదితరులు పాల్గొని మహనీయులకు నివాళులర్పించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఆనాడు ఎంతోమంది మహనీయులు కృషి చేశారని కొనియాడారు. వారిని స్మరించుకోవటం మనందరి బాధ్యత అని రామలింగాచారి పేర్కొన్నారు. తెనాలి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీధర్ గారు, అదేవిధంగా ఎల్ఐసి ఎంప్లాయ్ గారు, అందరూ కూడా ఏంటంటే ఇక్కడ భారతీయులంతా ఒకటే. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఎక్కడైనా మానవుడు జీవించవచ్చు అనే సిద్ధాంతము భారతదేశంలో ఒక్కటే ఉన్నది. అదే ఇండియా యొక్క గొప్పదనం. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడటానికి కారణము అనేక కష్టాలు ఓర్చి స్వాతంత్రం సంపాదించి అది ఆ మనుగడ పోకుండా ఉండటానికి, సుఖశాంతులు కలగజేయడానికి, ఆత్మరక్షణ, ప్రాణరక్షణ అనేక విధాలుగా మనోభావాలకు ఇబ్బంది లేకుండా, ఆస్తులకి ఇబ్బంది లేకుండా, సంక్షేమం ప్రధానంగా అందరూ జీవించాలి పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా అనే మహోత్కృష్టమైన గ్రంథమే మన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని మనందరము శిరసావహించి రాజ్యాంగంలో లిఖించినటువంటి మహనీయులు తెలిపిన విధానంగా మనం కనుక నడుచుకుంటే ఈ భూలోకం స్వర్గధామంగా ఉంటుంది. ఆ మహనీయులందరికీ కూడా మనం కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదములు, నమస్కారములు తెలియజేద్దాం. రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వారందరి యొక్క చిత్రపటాలు, మరి వాళ్ళ ప్రతిమలు తయారు చేయటం, వాళ్ళ చరిత్రను ఉటంకిస్తూ ఒక దేవాలయం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అనేక మతాల వాళ్ళు అందులో ప్రధాన వక్తలుగా, ఆచార్యులుగా, బిషప్పులుగా ఒక పెద్ద దేవాలయం మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంత నేర్పిందో ఆ విషయాలన్నీ అందులో ఒక మహాదేవాలయం ఏర్పాటు చేయాలని, మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారిని, ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని కోరదాం అనుకుంటున్నాము. వారు సహకరిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. మరి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని ప్రజా దర్బార్లో కోరాలని కోరుకుంటున్నాము. వారు సహకరిస్తారని నేను భావిస్తున్నాను. మహాత్మా గాంధీ వృద్ధాశ్రమంలో కాన్స్టిట్యూషన్ డే జరుపుకోవటం చాలా ఆనందదాయకం. మరి దాని నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి నాయకత్వంలో మరి వృద్ధులకి అన్నదానం, మరి వాళ్ళకి అల్పాహారం కూడా ఆయన చేయటం చాలా సంతోషదాయకం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో కాన్స్టిట్యూషన్ రచించడం జరిగింది. 1949 నవంబర్ 26ని ఆమోదించడం జరిగింది. అది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. పవిత్రమైన రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అది అమల్లోకి ఉంటుంది. మరి ఇప్పుడున్న మోడీ గారు దాన్ని పవిత్రంగా అమలు చేస్తున్నారు. మరి మనం భారతీయులంగా అందరం దాన్ని గౌరవించాలి. అది మన పవిత్ర గ్రంథం, మన ఖురాను, బైబిలు, మరి మహాభారతం, భగవద్గీత లాంటిది. మరి ఆ విధంగా మనం అన్ని మతాలు, అన్ని కులాలు ఒకటే భారతదేశంలోని కాన్స్టిట్యూషన్ రచించడం జరిగింది. ఆ విధంగా మనం దాన్ని పవిత్రంగా అమలు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. త్యాగ ఫలితాన్ని ఇచ్చారు. మనకు భారత రాజ్యాంగాన్ని పొందుపరిచి అనేక మంది ఈ రాజ్యాంగాన్ని ఈ విధంగా ఉండాలని నిర్ణయించి దాన్ని అమలు జరుపుతున్నారు. ఈ విధంగా ప్రజలంతా కూడాను దీన్ని గౌరవించి భక్తి గౌరవాలతో ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నారు.